అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. రకరకాల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. రకరకాల టీవీ ఛానళ్ళు, నేషనల్ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సాయంత్రం నుంచి కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఈ రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్లో ఎవరు ఎవరికిచ్చారు, ఎవరిది అవకాశం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 3 వచ్చాయి. ఒకటి ఆత్మసాక్షి. ఆత్మసాక్షి వాళ్ళ ఆత్మ ఏంటో, వాళ్ళు యాంటీ బీజేపీ అనే విషయం నేను ఆల్రెడీ చెప్పాను, ప్రూవ్ చేశాను. అది మళ్ళీ మాట్లాడదాం. 2 రేస్. రేస్ అనే సంస్థ యాక్చువల్లీ వైసీపీ జేబు సంస్థ. రేస్ అనే సంస్థ ఏలూరు ఎంపీ గారికి, అలాగే కాకినాడ ఎంపీ గారికి వైసీపీ అభ్యర్థుల కోసం పనిచేశారు. వాళ్ళు చాలా చోట్ల నరసరావుపేట, ఏలూరు, కాకినాడతో సహా రాష్ట్రం మొత్తం మీద ఒక 7-8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల కోసం వాళ్ళు ప్యాకేజీకి పనిచేశారు. సో మేబీ వాళ్ళు వైసీపీ జేబు సంస్థ కాబట్టి, వైసీపీ సొంత సంస్థ కాబట్టి, వైసీపీకి నమ్ముకున్న సంస్థ కాబట్టి నథింగ్ బట్ ఐప్యాక్. ఇక ఆరా మస్తాన్ గారు ఇచ్చిన దాని గురించే మనం ఆలోచించాలి. సో ఆరా మస్తాన్ గారు వైసీపీకి 94 నుంచి 104 వస్తాయని ఇచ్చారు. యాక్చువల్లీ దీనిలో కూడా ఒక వ్యవహారం ఉంది. ఆరా మస్తాన్ గారు ఏమీ అంత ఆషామాషిగా ఆ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. మేబీ ఆయన అలా ఇచ్చారు కాబట్టే కూటమి వాళ్ళకి టెన్షన్గా ఉంది, ఇదేంటి ఆరా మస్తాన్ ఇలా ఇచ్చారు అని. అయితే దీనిలో కూడా ఒక వ్యవహారం ఉంది. అది నేను రేపు మార్నింగ్ చెప్తా. ఆరా మస్తాన్ గారి సర్వే ఎంతవరకు నమ్మొచ్చు, ఆయన గతంలో ఏమేమి సర్వేలు ఇచ్చారు, ఆ సర్వే ఎంతవరకు నిజమయ్యాయి, అసలు ఆయన ఎందుకు ఇలా చెప్పారు, ఇవన్నీ నేను రేపు మార్నింగ్ కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, రేపు మార్నింగ్ చెప్తా. ఈలోగా ఇతర సర్వేలు చూసుకుంటే పీపుల్స్ పల్స్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి 95 నుంచి, టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5 వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయని ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళు కూటమికి దాదాపుగా 125 ప్లస్ ఇచ్చారు కూటమికి, పీపుల్స్ పల్స్. అలాగే ప్రిజం అనే సంస్థ కూటమికి 110, వైసీపీకి 60 వస్తాయని ఇచ్చారు. అలాగే రిపబ్లిక్ టీవీ వాళ్ళు నేషనల్ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళేమో కూటమికి 114 నుంచి 125, వైసీపీకి 39 నుంచి 49 వస్తాయని ఇచ్చారు. ఇక కేకే ఎగ్జిట్ పోల్స్, కేకే సర్వే ఏమో కూటమికి 161, వైసీపీకి 14 వస్తాయని ఇచ్చారు. అలాగే టీవీ9 పోల్ స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్ ఏపీ లోక్సభ వైసీపీకి 13 లోక్సభ స్థానాలు, టీడీపీకి 9, బీజేపీకి 2, జనసేనకు 1. జనసేన 2 గెలుస్తుంది, పోటీ చేసిన 2 చోట్ల జనసేన గెలుస్తుంది. కానీ టీవీ9లో 1 ఇచ్చారు. ఈ టీవీ9 అలాగే తెరలో పక్కన పెట్టేద్దాం. ఇక ఎస్జిఈడి సర్వే ఏపీ అసెంబ్లీ టీడీపీ కూటమి 139 సీట్లు, వైసీపీ 36 సీట్లు వస్తాయని ఇచ్చారు. అలాగే ఎన్ఎఫ్ఓపిఎల్ సర్వే ఏంటో, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల కంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వే సంస్థలే ఎక్కువ ఉన్నాయి. కొత్త కొత్త పేర్లతో వచ్చేస్తున్నాయి సర్వేలు. ఎన్ఎఫ్ఓపిఎల్ సర్వే అయినా నేనే ఇవ్వగాలేంది, వీళ్ళు ఇస్తే ఆశ్చర్యమే ఉందండి. ఎన్ఎఫ్ఓపిఎల్ సర్వే ఏపీ అసెంబ్లీ టీడీపీ కూటమి 104 నుంచి 110, వైసీపీ 65 నుంచి 71. ఇక ఇండియా టీవీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3 నుంచి 5, జనసేన 2, బీజేపీ 4 నుంచి 6. అలాగే ఎస్ఏఎన్ సర్వే ఏపీ అసెంబ్లీ టీడీపీ కూటమి 127, వైసీపీ 48 సీట్లు. ఇవి రకరకాల ఫ్యాక్టర్స్ నుంచి వచ్చిన సీట్లు. అయితే మ్యాక్సిమం ఒక 10 ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయితే అందులో 7 కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఒక 3 మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ 3లో మనం ఆత్మసాక్ష్యం లెక్కేయాల్సిన పని లేదు, పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. రేస్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఆరాని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. ఇక టీడీపీకి అనుకూలంగా వచ్చిన 7లో కూడా మనం ఒక 3 పరిగణలోకి తీసుకోవాలి, మిగిలిన 4 పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పనే లేదు. అలాగే నేషనల్ మీడియాస్ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఏబీపీ సీ వాటర్ వాళ్ళేమో టీడీపీ కూటమికి 20కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని ఇచ్చారు. అలాగే సిఎన్ఎన్ వాళ్ళేమో టీడీపీ కూటమికి 18కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని ఇచ్చారు. అలాగే ఇలా కీలకమైన నేషనల్ మీడియా సంస్థలు, ఒక టైమ్స్ నౌ ఒక్కటే వైసీపీకి 14, టీడీపీ కూటమికి 11 వస్తాయని ఇచ్చారు. టైమ్స్ నౌ కూడా మనకు తెలుసు వైసీపీ జేబు సంస్థ. సో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో దీనిలో ఎంతవరకు వాస్తవము, ఏది నిజమవుద్ది అనేది నేను రేపు ఇంకొంచెం డీటెయిల్డ్గా రేపు అనలైజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయిపోయింది.
నాకు ఇంకా 9 అయిపోయింది. ఇంకా ఓపిక లేదు. ప్లస్ అనలైజ్ చేయడానికి ఇంకా కొత్త సబ్జెక్ట్‌తో రేపు మార్నింగ్ కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను. థ్యాంక్ యూ.